హాయ్ మామ, ఈ కింద ఫోటోలో కనపడే వాళ్ళలో ఒకరైతే అందరికి బాగా తెలిసిన పర్సన్, ఇంకొకరైతే పెద్దగా ఎక్కువ మంది తెలిసిండకపోవచ్చు. కానీ కామెడీ ఏంటంటే వీళ్ళిద్దరూ ఒకటే ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు, ఇద్దరు ఇండియన్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్సే. కానీ ఈ అందరికీ తెలిసిన నైనా జైస్వాల్ కంటే ఈ పెద్దగా ఎవరికి తెలియని శ్రీజ ఆకుల గారే ఎక్కువ అచీవ్మెంట్స్, బిగ్ అచీవ్మెంట్ ఇండియాకి మెడల్స్ తెలంగా తెచ్చిండు. కానీ జనాలకు ఆమె పెద్దగా తెలియదు. ఎందుకంటే నైనా జైస్వాల్కి అంత పబ్లిసిటీ ఈమెకు లేకపోవడమే కారణం అనమాట. ఇప్పుడు మన సింపుల్గా నేను ఇద్దరిని కొద్దిగా కంపేర్ చేద్దాం అనుకుంటున్నా. సింపుల్గా బ్రీఫ్గా చెప్తాను చూడండి. నైనా జైస్వాల్ గారి గురించి మాట్లాడితే అండర్-12, అండర్-13 ఆ ఏజ్లో ఇంటర్నేషనల్స్లో మెడల్స్ సాధించారని చెప్పారు. ఆమె బయోలో చూసినామంటే ఎక్కడైనా అదే ఉంటుంది. ఎందుకంటే 2011, 2012లో తన 12 11 వయసులో ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడింది అని వచ్చారు. ఓకే, నో ఇష్యూ, నేను కాదను. కానీ అండర్-12, అండర్-10 ఎలా ఉంటాయంటే ఆ ఏజ్లో మన దేశంలో నేషనల్గా ఏదైనా పార్టిసిపేట్ చేసి గెలిచినా కూడా, ఇంటర్నేషనల్ సెలెక్ట్ అయినా కూడా చాలామంది వెళ్ళరు ఆ దేశాలకు వెళ్ళారు. ఎందుకంటే చాలా డబ్బులతో కూడుకున్న పనులు ఉంటాయి అనమాట. వేరే దేశం వెళ్ళి మ్యాచ్ ఆడాలంటే వీసాకి కానీ లేకపోతే తనతో పాటు వెళ్ళే పేరెంట్స్కి కానీ వీళ్ళందరికీ అమౌంట్ చాలా లక్షల్లో కూడుకున్న పని. అది అందరి వల్ల కాదు. రెండోది, గవర్నమెంట్ కూడా పెద్ద స్పాన్సర్ చేయదు అండర్-12, అండర్-14 వీటికి పెద్దగా మీరు స్వతహా డబ్బులతో వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఎవరు వెళ్ళరు. సో ఆడికి మహా అంటే 100 మంది నామినేట్లు మహా అంటే ఆడిపోతే 10-5 మంది ఆడతారు గేమ్. సో వాళ్ళలో ఏమో కప్పు కొట్టింది, అప్పుడు వచ్చింది. నేనేది కాదన్న. స్టిల్ అప్పటి నుంచి ఇంతవరకు ఒక సీనియర్ కేటగిరీలో ఏ అచీవ్మెంట్ లేదు తన లైఫ్లో, తెలుసా? కనీసం ఒక నేషనల్ గేమ్స్లో పార్టిసిపేషన్ లేదు, ఏషియా గేమ్స్లో కానీ ఏ గేమ్స్లో అట్లీస్ట్ తను ఏదైనా ఈ మధ్య మ్యాచ్లు ఆడదా అన్ని ఇంటర్ డిస్ట్రిక్ట్ అనమాట. తెలంగాణలో ఇంటర్ డిస్ట్రిక్ట్ మ్యాచ్లు తప్ప అంతకుమించి ఏ మ్యాచ్లు లేవు తనవి. ఏమైనా ఉంటే 1-2 ఉంటాయేమో నేషనల్ లెవెల్లో, అంతమించి తన అచీవ్మెంట్స్ ఏమీ లేవు. రెండోది, 18 ఇయర్స్కే 10th అయిపోయింది. ఇంటర్ 10 ఇయర్స్కు ఫైనల్గా 17 ఇయర్స్కి పిహెచ్డీ కంప్లీట్ చేసింది. మళ్ళీ ఇప్పుడు లా కూడా చేసిందని చెప్పి 17 ఏళ్ళలో పిహెచ్డీ అంటే ఏంటంటే ఒక జస్ట్ పబ్లిసిటీ అనమాట. ఒక అచీవ్మెంట్ని తీసుకెళ్ళి దాని ఒక పెద్ద పబ్లిసిటీస్ లాగా చేసి, మన దగ్గర విషయం లేకపోయినా దాన్ని పబ్లిసిటీ చేస్తే జనాల్లో గొర్రెలాగా చూస్తారని చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నైనా జైస్వాల్ గారు. ఎందుకంటే మన దేశంలో సెంట్రల్ యూనివర్సిటీలు వాటర్లో పిహెచ్డీ చేస్తేనే కొద్దిగా గొప్ప వాల్యూ. స్టేట్ యూనివర్సిటీలో పిహెచ్డీ చేసినా దాన్ని ఎవడు పట్టించుకున్న నాది లేదు. ఎందుకంటే ఈవెన్ మన స్టేట్లో, ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో చెప్తాను, తన ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ అనేసి రాజమండ్రిలో చేసింది. మన స్టేట్లోనే మంచి యూనివర్సిటీలో కూడా పిహెచ్డీ సీట్లు మిగిలిపోతున్నాయి చేసేవాళ్ళు లేక. ఎందుకంటే ఎవరు చేయట్లేదు. పోనీ ఏమైనా పిహెచ్డీ ఏమైనా జేఆర్ఎఫ్ నెట్ క్వాలిఫై అయ్యే స్కాలర్షిప్తో కూడిందంటే ఏం లేదు. సో ఈ అచీవ్మెంట్స్ ఏమి లేకపోయినా జస్ట్ వరకు మన వెనకల్లా పబ్లిసిటీ స్టంట్ చిన్నప్పటి నుంచి న్యూస్ ఛానల్స్ మారుమోగిచ్చి ఏ స్థాయికి వెళ్తారో చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్. అట్ ద సేమ్ శ్రీజ ఆకుల గురించి మాట్లాడుకుంటే నిజంగా దేశానికి తెలంగాణకి ఎంతో గొప్ప పేరు తెచ్చిన వన్ ఆఫ్ ద పర్సన్. ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసింది. తెలంగాణకి 60 ఏళ్ళ తర్వాత నేషనల్ మెడల్ తెచ్చింది టేబుల్ టెన్నిస్లో. అన్ని అచీవ్మెంట్స్ ఉన్నాయి. ఇండియాకి ప్రజెంట్ స్టిల్ రిప్రజెంట్ చేస్తుంది. కానీ నైనా జైస్వాల్కు ఉన్నంత కనీసం పబ్లిసిటీలో 10% కూడా తనకు లేదు. ఇదే మన దరిద్రం. అంటే ఎవరు గొప్ప కనీసం తెలుసుకోలేని సిచ్యువేషన్లో మనం ఉన్నాం.